హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి అక్కవలూరు వెళ్ళాము కదండి, అక్కడ అనదర్ డే వ్లాగ్. హలో డాక్టర్. హార్ట్ మిస్ అయింది. హాయ్. నువ్వు డాక్టర్వే? ఏ డాక్టర్వి? హార్ట్కే, హ్యాండ్కే, హెడ్కే? డాక్టర్ జ్వరం డాక్టర్వే? మేము వెళ్ళిన దగ్గర నుంచి మమ్మల్ని పార్కుకి తీసుకొని వెళ్ళాలని, వాళ్ళ ఊరి దగ్గర ఉన్న పార్కు చూపించాలని రోజు వెళ్దాం అంటూ ఉంటే, ఇంక ఇవాళ ఎలాగో వాళ్ళకు కూడా హాలిడే ఉంది కదా అని చెప్పి రెడీ అయిపోయితే వెళ్ళిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాం వర్షి? పార్కుకా? ఏం చేస్తావు? బాగా ఆడుకుంటావా అక్కడ? ప్యాక్ చేసుకొని ఫుడ్నంతా ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం. పెళ్ళి ఏం పెళ్ళి? ఆడ డ్రమ్స్ కొట్టేది పెళ్ళికన్నా? నువ్వు చూసినావా? ఇప్పుడు చూడలేదా? సరేలే, వచ్చిన తర్వాత చూద్దాం. పార్కుకి వెళ్ళేసి వచ్చి. ఓకే. పార్క్ వచ్చేసి మా అక్క వాళ్ళ ఊరికి జస్ట్ 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో ఇంక అందరం కలిపి స్కూటీలోనే వెళ్ళిపోదాంలే అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం. సేమ్ పించవచ్చు మీ ఇద్దరు, నువ్వు అక్క? చాకీ తింటారా ఇద్దరు? వద్దులే, నువ్వే పట్టుకో. హాయ్ హాయ్. మేము ఇప్పుడు సింహాద్రిపురం దగ్గర నెడిల్లా అని చెప్పి ఆ ఊర్లో కళ్యాణ మండపం ఉంటుంది. దాని ఆపోజిట్లోనే పార్క్ ఏదో కొత్తగా పెట్టారంట. అన్ని జిమ్ యాక్టివిటీస్ ఉండేవన్నీ ఉన్నాయి. సో అవి చూసి అక్కడే గుడి కూడా ఉందంటే ఇంకా చూసుకొని వద్దామని చెప్పి అయితే వెళ్ళాము. రోడ్డుకి అటు సైడ్ ఏమో అది మీకు కనిపిస్తున్నది అండి, అక్కడ టెంపుల్ ప్లస్ కళ్యాణ మండపం ఉంది. దానికి ఆపోజిట్లోనే ఇట్లా ఉద్యానవనం అనేది సంథింగ్ అనేంతో పెట్టారు. సో లోపలికి ఎంటర్ అయిదాం కదండి. పదండి, తెచ్చింది అమ్మ. గుడికి అయితే వచ్చాము. గుడే సామిది ఇట్లా పడగలు ఇప్పుకొని ఉంటుంది కదా, దీన్ని అది పెట్టాను. నేర్పిస్తారు చెప్పండి, ఏం నేర్పిస్తారు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేద నియుత్సవ మామక పాండవచ్చైవ హిమకూదిత సంజయ. ఫస్ట్ అయితే గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. టెంపుల్ అయితే క్లోజ్లో ఉండింది. సో ఇంకా బయట నుంచే ముక్కొని ఇంకా ఆ ఎక్సర్సైజ్ చేసే ఎక్విప్మెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఎవరైనా రావచ్చు, ఇదైతే ఎనీ టైం ఓపెన్లోనే ఉంటుంది. ఇక్కడ అలాగే కొన్ని పండ్ల మొక్కలు అంట, పూల మొక్కలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఎక్విప్మెంట్స్ అన్నీ చూపిస్తాను పదండి. అందదా? ఇవందవా? ఇవందవు వర్షి నీకు? దగ్గరికి రాలేమండి, కాలు ఏమ్మా యాదెక్కుతావు? జారే బండనా? పద ఎక్కువ. ఒకటే పోతుంది నుండు నిదానంగా. ఏంది ఉయ్యాలుగుతున్నారే? ఒక్కాలు ముందుకు ఒక్కాలు వెనక్కేనండి.
ఇది చూస్తే ఎక్సర్సైజ్ కోసం పెడితే వీళ్ళు చూస్తే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారు. ఇంకా సరే నేను ట్రై చేస్తానులే అని చెప్పి వెళ్ళి ట్రై చేశాను. తర్వాత ఏమో మా వర్షి చూస్తే జారే బండ చూస్తే మాత్రం వదిలిపెట్టదు. వాళ్ళ స్కూల్లో అయినా అంతే, సరే స్కూల్ నుంచి పిలుచుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా వెళ్ళి రావాలంటది. సో ఇంక ఇక్కడ కనిపించేసరికి ఆగుతుందో చెప్పండి, ఇంకా వెళ్ళింది ఫస్ట్ దాన్నే పట్టుకునేసింది. ఇంకా ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇదైతే గిన ఫస్ట్ ఎక్కడం మాత్రం చాలా టఫ్. అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ట్రై చేసి మళ్ళీ ఇది సో సెకండ్ టైం అయ్యి ఈజీగా ట్రిక్ అర్థమైతే ఈజీగా ఎక్కేయచ్చు. లేదనుకో ఎవరో ఒకరు మూతికి మాత్రం తగులుతుంది. ఇలాంటి పార్కులకి వెళ్తే మనకి ఇంకా ఫేవరెట్ సీసా ఉంటుంది కదండి. సో ఇంకా దాన్ని ఎలా వదులుతాను చెప్పండి. ఇది అయిపోయాక ఇంకా ఫైనల్ టచ్ చెప్పన్నట్టు అందరం పట్టేది ఉయ్యాల ఉంది కదా అని చెప్పి అది ఊగుదామని చెప్పి అయితే ఎక్కాము. సో అలా దాంట్లో గడిపేశాక ఇంకా చాలా టైం అయిపోయింది కదా, ఫుడ్ తెచ్చుకున్నాం కదా తినేద్దాంలే అని చెప్పి ఇంక అందరం ఫుడ్ మీద పడిపోయాం. ఏం కావాలని నీ యాపిల్ తినేసినాడు కదా చెప్పకుండా వర్షి. స్లో పిల్లల్ని మాత్రం ఇలా బయటకి ఎక్కడికైనా సరే తీసుకెళ్ళినప్పుడు ఫుడ్ వాటర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి, మర్చిపోకుండా పెట్టుకోవాలి. అవి లేదంటే మాత్రం వాళ్ళు ఎంత క్రాంకీ అయిపోతారో. ఎట్టకేలకి మా అక్క పిల్లల కోరిక తిరిగింది. లేదంటే మేము వెళ్ళిన రోజు నుంచి ఇంకా రోజు స్కూల్ అయిపోయి వస్తానే పార్క్కి వెళ్దాం పిన్ని అనేటోళ్ళు. ఈరోజు మాత్రం ఇంకా మా బావ వాళ్ళు ఎవరు లేకపోయినా లేడీస్ మనమే వెళ్తే ఎక్కువసేపు ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళని ఆడించుకోవచ్చు అన్నట్టుగా వచ్చాము ఇంకా. సో వాళ్ళు కూడా బాగా హ్యాపీగా స్పెండ్ చేశారు. బాగుందా వర్షి ఇట్లా బాగుందా? ఈలోగా మా బావ టౌన్ నుండి వస్తూ ఉంటే సమోసాలు తెప్పించుకొని ఇంకా అవి కూడా అక్కడే ఎంజాయ్ చేసి అయితే ఇంటికి వచ్చేసాం. ఏదండి వాళ్ళ వ్లాగ్. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు.